హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము గోంగూర మెత్తళ్ళు కర్రీ చేస్తున్నాము. దానికి ఫస్ట్ ఏం చేయాలో మరి ఇది చెప్తారు. ఏం చేయాలి? అది కొంచెం పెద్దగా చెప్పు వాళ్ళకి కనపడదు. గోంగూర ఒలుచుకొని మళ్ళీ కనపడదాం. బాయ్. గోంగూర వలవటం అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేయాలి? తీసుకుపో మరి వాష్ చేద్దాం. చలో. సో మట్టి చాలా ఉంటుంది కదా, అది పోయేదాకా శుభ్రంగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకొని ఒక పక్కన బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. గోంగూర వాష్ చేసిన తర్వాత మన స్టార్ ఐటమ్ మెత్తలు తీసుకోవాలి. వీటిని మెత్తలు అంటారు. వీటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకునే ముందు కొంచెం సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ వేసి కొంచెం నీట్గా వాష్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ వాష్ చేసినవే, సో మనం లైట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. గోంగూర రెడీ, మెత్తలు రెడీ. సో వీటికి ఇంకా మనం ఏం కావాలో చూస్తే ఆనియన్, కొన్ని పచ్చిమిర్చి, పుల్లగా ఉంటుంది కాబట్టి స్పైసీగా ఉండడానికి మిర్చి ఎక్కువ తీసుకున్నాను. టమాటా కూడా వేద్దాం, 2 టమాటాలు. ఓకే, సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాం. ఆనియన్, మిర్చి అండ్ టమాటా. ఈ మధ్య అందరూ ఇలా ఏదో కట్ చేసేటప్పుడు డెకరేషన్ కదా పెడుతున్నారు కదా, మనం కూడా పెడదాం. సో డెకరేషన్ రెడీ. ఇక్కడ పెడదామా? ఓకే, ఇక్కడ పెడదాం. డెకరేషన్ రెడీ. సో కావాల్సినవన్నీ తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా వంట స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ తీసుకోవాలి తగినంత. కాబట్టి సరిపోద్ది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆ మెత్తలను ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ హీట్ అయింది, ఒక టేస్ట్ చూసాము. సో మొదట మెత్తలు కూడా వేసుకుందాం. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్, మిర్చి, టమాటా వేసేసుకున్నాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక గోంగూర, టమాటాలు వేసుకున్నాం. తర్వాత ఏం చేయాలో అప్పుడు చూద్దాం. ఇది కొంచెం వేగాయి, ఇంకా గోంగూర వేసేసుకుంటాం. గోంగూర మంచిగా వేసుకొని మగ్గనివ్వాలి. గోంగూర వేసాం కదా, ఇది కాసేపు మగ్గనిచ్చి చూద్దాం. ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇందులో కొంచెం ఉప్పు, కారం వేసుకుందాం. కారం, సో ఇవి కొంచెం ఉడకనిచ్చి మెత్తలు వేసేద్దాం. కారం, ఉప్పు అన్నీ వేసిన తర్వాత కాసేపు ఉడకనిచ్చాం. ఇలా అయింది. ఇప్పుడు మన మెత్తలు వేసేసుకున్నాం. వేసుకొని కాసేపు ఇలా ఫ్రై అయితే మన గోంగూర మెత్తల కర్రీ రెడీ అవుతుంది. గోంగూర మెత్తల కర్రీ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి కింద. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మంచిగా 5 మినిట్స్ అంతగానే ఇచ్చేసి తీసాము. మిర్చి ఎక్కువ వేసాము, కారం వేసాము, మండిపోతూ ఉంటుంది. స్పైసీ ఇష్టపడే వాళ్ళకి కొంచెం సేపు ఉడకనిద్దాం. ఓకే, కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకున్నాం.